ఏపీలోని రైతులకు శుభవార్త. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలపై వైసీపీ అధినేత అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. దీనిపై రైతులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన 21,86,000 మంది భూ హక్కు పత్రాలు బీహెచ్పీ స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పీపీబీ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసము 22 కోట్లు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చేందుకు కొత్త పాసు పుస్తకాలు సిద్ధమైనప్పటికీ పంపిణీ కార్యక్రమం గత 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముద్రణ పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు సిద్ధము అయ్యారు. మా V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.